ఏంటి సార్ హ్యాపీ బర్త్డే చెప్పండి మన బన్నీ గారికి. విష్ యూ హ్యాపీ బర్త్డే ఐకాన్ స్టార్ అండ్ ఇప్పుడు రియల్ మన ఇంటర్నేషనల్ స్టార్ బన్నీ గారు. అండ్ పోయిన సంవత్సరం ఆయన విజయాల్ని చూశారు, బాధల్ని చూశారు, అవన్నీ అధిగమిస్తూ ఈ సంవత్సరం ఆయన హ్యాపీగా, మేబీ ఈ సంవత్సరం బ్యాడ్ న్యూస్ ఏంటంటే సినిమా రాకపోవచ్చేమో ఆయన నుంచి. ఎందుకంటే పాన్ ఇండియా వరల్డ్ స్టార్ గా ఆయన ఎదిగారు కాబట్టి కథల విషయంలో త్రివిక్రమ్ గారితో చేస్తున్నారు. త్రివిక్రమ్ అంటేనే ఒక స్వచ్ఛమైన కథ ఉంటుంది, ఎక్కువ సెంటిమెంట్స్ ఉంటాయి. ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్యలో వచ్చిన జులై గానీ, సన్ ఆఫ్ సత్యమూర్తి గానీ, అలా వైకుంఠపురం గానీ 3 సినిమాలు చాలా బాగా ఫ్యామిలీస్ కి దగ్గరైనాయి కాబట్టి ఇంకా మైథాలజీ మూవీకి ప్రిపేర్ అవుతున్నారు. అండ్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ వచ్చిన 3 సినిమాలు బంపర్ హిట్ అయినాయి ఆడియో పరంగా కూడా. అలాగే ఇప్పుడు రాబోతున్న ఈ సినిమా కూడా త్రివిక్రమ్ గారు కూడా అన్ని వదిలేసి ఆ స్టోరీ డిస్కషన్ లోనే, ఆ స్టోరీ డెవలప్ లోనే ఉన్నారని వినిపిస్తుంది. నిజంగా గురూజీకి అండ్ అల్లు అర్జున్ గారి హ్యాట్రిక్ కాంబినేషన్ కంటిన్యూ అవుతూ ఫ్యాన్స్ కి నెక్స్ట్ బర్త్డే కల్లా ఈ సినిమా రెడీ అవ్వాలని కోరుకుంటూ, ఇప్పుడు ఆయన బర్త్డేకి మనం ఎప్పుడో చిన్నప్పుడు ఎంజాయ్ చేయలేదే టీవీలో తప్ప అనే వాళ్ళకి ఆర్యా 2 అనేది థియేటర్ లో రిలీజ్ చేస్తున్నారు. ఆర్యా 2 కూడా రామ్ చరణ్ గారికి ఆరెంజ్ ఎలాగో మన బన్నీ గారికి ఆర్యా 2 అలాగే, కానీ అప్పట్లో ఎందుకో జనాలు ఆదరించలేదు. కానీ ఇప్పుడు టీవీలో వచ్చిన సాంగ్స్ విన్నా ఎప్పటికీ ఫ్రెష్ గానే ఉంటుంది. ఫీల్ మా ఎలా అని దాంట్లో ఆర్యాలో సాంగ్ ఎంత ఫ్రెష్ గా ఉంటుందో ఆర్యా 2 లో కూడా చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి. నిజంగా గుప్పెడంత సాంగ్స్ అవన్నీ చాలా హైలైట్ కాబోతున్నాయి కాబట్టి నిజంగా ఐకాన్ స్టార్. ఇంకొకటి అట్లీ గారితో కూడా చేస్తున్నారు అనిపించింది. అట్లీ గారు ఆల్రెడీ షారుఖ్ ఖాన్ అపజయాల్లో ఉన్న షారుఖ్ ఖాన్ ని విజయం వైపు నడిపించారు. అలాంటి అట్లీ, నయనతార అని అందరినీ వాడేసి ఇప్పుడు ప్రియాంక చోప్రాని మన అల్లు అర్జున్ కి మన బాయ్ జతకి తెస్తున్నారంటే ఇంకా ప్రియాంక చోప్రా గారు కూడా యాక్షన్, ఆమె బాలీవుడ్ హాలీవుడ్ అన్ని దాటిపోయారు, టాలీవుడ్ కి వస్తున్నారంటేనే ఒక కాంబినేషన్. ఎందుకంటే ఆల్రెడీ అల్లు అర్జున్ గారు అంటే ఇంటర్నేషనల్ స్టార్ కాబట్టి, ఒక ఇంటర్నేషనల్ స్టార్డమ్ ఉన్న హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా కాబట్టి వీళ్ళ మధ్య కాంబినేషన్ కూడా ఇంకా ఫ్యాన్స్ కి కనుబొండగా 2026 కి వస్తుందా 2027 కి వస్తుందా అనేది అట్లీ గారి చేతిలో ఉంది. బన్నీ గారు అంటే మనకు తెలుసు, ఆయన ఒక క్యారెక్టర్ లోకి వెళ్ళారంటే ఆయన డిసిషన్ ఎలా ఉంటుందంటే పుష్ప 1 కాంచి పుష్ప 2 వరకు ఈ 4 years ఒకే క్యారెక్టర్ నుండి ఒకే సినిమాని తీసినారంటే నిజంగా ఆయన డెడికేషన్ కి హ్యాట్స్ అప్ చెప్పొచ్చు భయ్య. ఎందుకంటే ఇప్పుడు వేరే వేరే ఇండస్ట్రీలో ఒక్కొక్క హీరో సేమ్ గెటప్ కానీ 4, 5 సినిమాలు తీస్తున్నారు. కానీ సినిమా పుష్ప 2 విషయంలో బాడీ లాంగ్వేజ్ ఆయనది కానీ, ఆయన స్లాంగ్ కానీ ఇంత బాగా చిత్తూరు లాంగ్వేజ్ వచ్చిందంటే దానికి కారణం ఆయన డెడికేషన్. పుష్ప 2 లో ఆయన ఎక్కడ మన చిత్తూరు వాసి కాదేమో అనిపిదు, చిత్తూరులోనే పెరిగాడా, చిత్తూరులోనే పుట్టాడా అన్నట్టుగా మాట్లాడినారు. కాబట్టి నిజంగా బన్నీ గారికి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. మీ గత సంవత్సర చేదు జ్ఞాపకాలన్నీ చెరిగేస్తూ ఈ కొత్త సంవత్సరంలో మీ కొత్త బర్త్డే బాగా హ్యాపీగా ఉండాలని, త్వరగా 2026 కల్లా ఏదో ఒకటి మీ మూవీ మా ప్రేక్షకులకి కావాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు అల్లు అర్జున్ గారు.